హీరోయిన్ శృతి హాసన్ గురించి పరిచయం అవసరం లేదు. కమల్ హాసన్ గారి కూతురుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదట సింగర్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సింగర్ గా ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ గా క్రేజ్ ను సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. మొదట బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ ఆ తర్వాత అనగనగా ఒక ధీరుడు మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఆమెకి ఎన్నో అవకాశాలు వచ్చినా కూడా ఆమెకి బ్రేక్ ఇచ్చిన మూవీ అంటే గబ్బర్ సింగ్ అనే చెప్పాలి. ఇలా కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే లండన్ కు చెందిన ఫోటోగ్రాఫర్ తో ప్రేమలో పడింది శృతి హాసన్. కానీ కొన్ని రోజులకే అతడికి బ్రేకప్ చెప్పేసింది. ఆ బ్రేకప్ తర్వాత చాలా రోజుల పాటు శృతి హాసన్ మూవీస్ కి బ్రేక్ తీసుకుంది. ఆ తర్వాత క్రాక్ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. గత ఏడాది వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, హాయ్ నానా, సలార్ వంటి 4 హిట్లను తన ఖాతాలో వేసుకుంది. ఫస్ట్ బ్రేకప్ తర్వాత శృతి హాసన్ శాంతాను హజారికాతో ప్రేమలో పడింది. వీరిద్దరూ 4-5 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. డేటింగ్, లివింగ్ ఇన్ రిలేషన్ అంటూ ఇద్దరు కలిసి కనిపించారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ, ఈవెంట్స్ లో కనిపిస్తూ సందడి చేశారు. శాంతాను కమల్ హాసన్ గారికి పరిచయం చేసిన బ్యూటిఫుల్ ఉమెన్స్ ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది శృతి హాసన్. మరి ఏమైందో తెలియదు కానీ గత కొన్ని రోజులుగా వీరిద్దరి నుంచి ఎలాంటి ఫొటోస్, వీడియోస్ రావడం లేదు. అలాగే వీళ్ళిద్దరూ కూడా ఒకరిని ఒకళ్ళు అన్ఫాలో చేసుకున్నారు. దీంతో శృతి హాసన్ సెకండ్ బ్రేకప్ అంటూ న్యూస్ బాగా వైరల్ అవుతోంది.